అందరికీ నమస్కారం మరియు మా ఎస్ఎస్ వాయిస్ ఓవర్ ఛానెల్కు తిరిగి స్వాగతం. మీ రోజు ప్రశాంతతతో వెచ్చదనంతో నిండిపోయిందని ఆశిస్తున్నాను. ఇక నెమ్మదిగా నేటి కథలోకి అడుగు పెడదాం. ఇది విధి, స్వేచ్ఛ మరియు నిషిద్ధ ప్రేమ యొక్క కథ. ఒక ధైర్యవంతురాలైన నాయిక గాయపడిన ఆత్మను రక్షించడం దానివల్ల ఆమె జీవితం ఊహించని తుఫానుల్లో చిక్కుకోవడం గురించి ఈ కథ చెబుతుంది. మనం ప్రారంభించే ముందు లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ప్రేమ మరియు మద్దతు నాకు నిజంగా ప్రపంచం. సరే, మరి మొదలు పెడదాం. కథ ఒక చల్లని నిశ్శబ్ద రాత్రిలో ప్రారంభమవుతుంది. ఆకాశం నుండి మంచు భారీగా కురుస్తోంది. వీధులన్నీ తెల్లని దుప్పటితో కప్పబడ్డాయి. గడ్డకట్టిన ఆ చీకటి మధ్య రెండు గ్యాంగ్లు ముఖాముఖి నిలబడ్డాయి. ఒక గ్యాంగ్కు నాయకుడు, మన హీరో, మరొక గ్యాంగ్కు అతన్ని పెంచిన వ్యక్తి, అతన్ని దత్తత తీసుకున్న తండ్రి అయిన ఒక గ్యాంగ్స్టర్. హీరోకు తెలిసిన ఏకైక కుటుంబం. అతను నేర ప్రపంచంలో పెరిగాడు, ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్కు పిల్లలను పెంచడానికి మరో మార్గం తెలియదు. కాని ఇప్పుడు హీరో స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. అతను తన సొంత మార్గంలో జీవించాలనుకుంటున్నాడు. అతని దత్తత తండ్రి నిరాకరిస్తాడు. తన కొడుకు శాశ్వతంగా తన పక్కనే ఉండాలని అతను కోరుకుంటాడు. అదుపు కాస్త కోపంగా మారుతుంది మరియు కోపం యుద్ధంగా మారుతుంది. పోరాటం మొదలవుతుంది. తన కొడుకును ఓడించలేక తండ్రి ఊహించని పనిచేస్తాడు. అతను తన కారును హీరో కారుకు గుద్దేస్తాడు. రక్తం చిందుతుంది. బాధ విస్ఫోటనం అవుతుంది. తండ్రి నమ్ముతాడు, నా కొడుకు నన్ను విడిచి వెళితే నేను అతన్ని నాశనం చేస్తాను. కాని హీరో తప్పించుకుంటాడు. గాయాలతో, రక్తస్రావంతో నిర్మానుష్యమైన రోడ్డుపై పరిగెడుతూ. ఆ తర్వాత విధి అడుగు పెడుతుంది. ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె మన నాయిక. నిస్సహాయతలో హీరో ఆమె చేతిని పట్టుకుని ఆమె పక్కన దాక్కుంటాడు. దయచేసి నాకు సహాయం చేయి అని అతను గుసగుసలాడతాడు. వారు నన్ను వెంటాడుతున్నారు, దయచేసి నిశ్శబ్దంగా ఉండు. ఆమె సున్నితంగా అడుగుతుంది, నేను పోలీసులకు ఫోన్ చెయ్యాలా? లేదు, దయచేసి వద్దు అని అతను వేడుకుంటాడు. అదే సమయంలో అడుగుల శబ్దం దగ్గరవుతుంది. గ్యాంగ్స్టర్లు సమీపంలోనే ఉన్నారు. ఏమీ ఆలోచించకుండా హీరో ఆమెను తన దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకుంటాడు. ఆమె కోపంగా షాక్తో అతన్ని చెంపదెబ్బ కొడుతుంది. కాని వెంటనే ఆమె వారి వెనుక ఉన్న గ్యాంగ్ని చూస్తుంది. తొందరగా ఆమె నటించడం మొదలుపెడుతుంది. నన్ను ఫాలో అవ్వొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు నన్ను ఇలా హింసిస్తూనే ఉంటావు? ఇది విన్న గ్యాంగ్స్టర్లు ఇది కేవలం ప్రేమికుల పోరాటం అని అనుకుంటారు మరియు వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయిన వెంటనే నాయిక కోపంగా మళ్లీ చెయ్యి పైకి లేపుతుంది. కాని హీరో ఆమెను మెల్లగా ఆపుతాడు. దయచేసి ఆగు, నేను ఇప్పటికే గాయపడ్డాను. ఆమె చేతిని పట్టుకుని అతను ఇప్పుడు ఆమెను విభిన్నంగా చూస్తున్నాడు. నీకు సహాయం చేయడానికి నేను ఏం చేయగలను అని ఆమె అడుగుతుంది. కాని హీరో ఏదో కొత్తగా అనుభూతి చెందుతాడు. వెచ్చగా అతను ఆమెను మళ్లీ ముద్దు పెట్టుకుంటాడు. ఈసారి ఆమె కోపంతో అతన్ని తోసేస్తుంది మరియు అతని జీవితం నుండి బయటికి వెళ్ళిపోతుంది. లేదా ఆమె అనుకోవడం మాత్రమే. ఆ రాత్రి తరువాత హీరో మనుషులు అతన్ని కనుగొంటారు. అతను ఒక్కటే మాట చెబుతాడు, నాకు ఆ అమ్మాయి కావాలి. దానికి ఎంత ఖర్చవుతుందో నాకు అనవసరం. ఈ భావన ఏంటో నాకు తెలియదు, కాని ఆమె కావాలని నాకు తెలుసు. వారు అతన్ని ఆసుపత్రికి పరిగెత్తిస్తారు. 6 నెలలు గడిచాయి. హీరో ఒక కాలేజీకి చేరుకుంటాడు. ఎందుకంటే అతను కనుగొన్నాడు, అతను మర్చిపోలేని ఆ అమ్మాయి ఇక్కడే చదువుతోంది. క్లాస్రూము లోపల నాయిక అతన్ని చూస్తుంది మరియు నెమ్మదిగా గ్రహిస్తుంది, ఆ రాత్రి వచ్చిన వ్యక్తి ఇతనే. ఆమె తండ్రి ఒక ప్రొఫెసర్ కోపంగా అరుస్తాడు, ఇక్కడి నుండి బయటికి వెళ్ళు. అకస్మాత్తుగా హీరో మనుషులు ఖరీదైన బహుమతులతో లోపలికి వస్తారు. విద్యార్థులు షాక్లో గడ్డకడతారు. ఎవరూ బయటికి వెళ్లరు. హీరో ప్రశాంతంగా అంటాడు, నేను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కోసం వచ్చాను. అతను
నాయిక వైపు నడుస్తాడు. ఆమె డెస్క్ మీద ఒక బొకే పెడతాడు. నువ్వు నా ప్రాణం కాపాడావు అతను అంటాడు. నేను ఇంతకు ముందెప్పుడూ ఇలా అనుకోలేదు. ప్రేమించడం ఎలాగో నాకు తెలియదు కాని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నాకు తెలుసు. హీరో వెంటనే ఆమెను ముద్దు పెట్టుకోవడం మొదలుపెడతాడు. ఆమె వణికిపోతూ లేచి నిలబడుతుంది. నువ్వు గాయపడ్డావనే నేను నీకు సహాయం చేశాను. నా జీవితాన్ని నాశనం చేయకు. నాకు అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె తండ్రి అరుస్తాడు. నువ్వు ఒక గ్యాంగ్స్టర్వి. నువ్వు నా కూతురిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు. అదే సమయంలో ప్రిన్సిపాల్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. దయచేసి మీ మాటల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ కాలేజీకి ఇతనే యజమాని. నిశ్శబ్దం శాఖా గదిని స్తంభింపచేస్తుంది. హీరో ఆమెను చూసి నిజాయితీగా మాట్లాడతాడు. నేను ఇంతకు ముందు ఏ అమ్మాయితో మాట్లాడలేదు. నాకు ప్రేమ సంభాషణలు తెలియవు. కొన్నిసార్లు నేను నన్ను కూడా అర్థం చేసుకోలేను. నేను అనుమతి అడగను. నేను కేవలం సమాచారం మాత్రమే ఇస్తాను. నేను నీకు కాల్ చేస్తే నువ్వు వస్తావు. నేను పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటే నువ్వు అంగీకరిస్తావు. నాయిక కన్నీళ్లతో అరుస్తుంది. నేను అప్పటికే వేరే వారిని ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించను. అదే సమయంలో నాయిక బాయ్ ఫ్రెండ్ క్లాస్రూంలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను ఆమెను ఎవరికోసం విడిచిపెట్టను. అతను అరుస్తాడు. నువ్వు ఆమెతో మాట్లాడటానికి కూడా నేను అనుమతించను. హీరో నెమ్మదిగా వెనక్కి తిరుగుతాడు. అతని కళ్ళు చల్లగా ఉన్నాయి. కాబట్టి నువ్వే ప్రేమికుడివి అతను అంటాడు. నేను ఎలాగైనా నిన్ను కలవాలని ప్లాన్ చేస్తున్నాను. విధి నిన్ను నా దగ్గరకు తీసుకొచ్చినట్లు ఉంది. బాయ్ ఫ్రెండ్ నిర్భయంగా ముందుకు అడుగు పెడతాడు. నేను రామెను నీకు ఎప్పటికీ ఇవ్వను. ఎప్పటికీ? హీరో నవ్వుతాడు. అది చీకటిగా మరియు ప్రమాదకరంగా ఉంది. అది సాధ్యం కాదు. అతను సమాధానం ఇస్తాడు. నేను ఆమె కోసం ఏదైనా చేస్తాను. అప్పుడు తన మనుషుల వైపు తిరిగి అతను ప్రశాంతంగా చెబుతాడు. మనం ఇతన్ని మరింత మాట్లాడటానికి అనుమతిస్తే ఇతను చాలా మాట్లాడతాడు. ఇతన్ని ముగించండి. నాయిక భయంతో అరుస్తుంది. దయచేసి అతనికి హాని చేయవద్దు. ఆమె ఏడుపు విని హీరో ఆగిపోతాడు. నువ్వు బతిమిలాడుతున్నావు కాబట్టి అతను మెల్లగా అంటాడు. నేను అతనికి ఒక అవకాశం ఇస్తాను. తరువాత అతని స్వరం కఠినంగా మారుతుంది. నా కళ్ల ముందు నుండి మాయమైపో. నేను నిన్ను మళ్ళీ చూస్తే దయ చూపబడదు. గ్యాంగ్ బాయ్ ఫ్రెండ్ను ఈడ్చుకుంటూ వెళుతుంది. గది నిశ్శబ్దంగా మారుతుంది. అకస్మాత్తుగా హీరో నాయికను దగ్గరకు లాక్కుంటాడు మరియు బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడు. నాకు నువ్వు కావాలి అని అతను హెచ్చరిస్తాడు. కాకపోతే నువ్వు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాగా ఆలోచించు అని అతను గుసగుసలాడతాడు. సిద్ధంగా ఉండు. మరియు దానితో అతను వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత బాయ్ ఫ్రెండ్ తిరిగి వస్తాడు. అతను వణికిపోతూ ఆమెను గట్టిగా కౌగిలించుకుంటాడు. మనం మన పెళ్లిని ఇంకా ఆలస్యం చేయలేము అతను అంటాడు. మన కోర్సు తర్వాత ప్రపోజ్ చెయ్యాలని నేను ఎదురు చూస్తున్నాను. కాని ఇప్పుడు మనకు సమయం లేదు. అతను ఒక ఉంగరం బయటికి తీస్తాడు. అక్కడే అందరి ముందు అతను మోకరిల్లుతాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆమె కళ్లలో కన్నీళ్లు నిండుతాయి. ఆమె తల ఊపుతుంది మరియు అంగీకరిస్తుంది. తరువాత రోజు నాయిక పార్కులో ఒంటరిగా కూర్చుని ఉంది. తన హెడ్ఫోన్లలో సంగీతంలో లీనమై ఉంది. అకస్మాత్తుగా ఎవరో వాటిని లాగి పడేస్తారు. అది అతను. హీరో ఆ పాట విని నవ్వుతాడు. నీకు తెలుసా అతను అంటాడు. నేను ఈ సింగర్కు కాల్ చేస్తే అతను ఇక్కడికి వచ్చి నీకోసం పాడతాడు. కాని నువ్వు ఒక పిల్లాడిలా హెడ్ఫోన్లలో అతని వాయిస్ వింటున్నావు. ఆమె భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అతను ఆమెను పట్టుకుంటాడు. తన ఒడిలోకి లాక్కుంటాడు. నేను ఇంక వేచి ఉండలేను అతను స్థిరంగా అంటాడు. నేను నిన్ను వదిలేస్తే నువ్వు తిరిగి రావు. కాబట్టి నేను నిన్ను నా వెంట తీసుకువెళతాను. ఆమె రరవక ముందే అతను ఆమెను తన భుజంపైకి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అతను ఆమెను తన బెడ్రూంకు తీసుకువెళతాడు. భయపడిన ఆమె పోలీసులకు కాల్ చేయడానికి తన ఫోన్ అందుకుంటుంది. ఎవరూ రారు అతను ప్రశాంతంగా అంటాడు.
ఆలోచించకు కూడా. అతను ఆమెకు ఒక ఫైల్ ఇస్తాడు. నేను నా ఆస్తిలో సగం నీ పేరు మీద బదిలీ చేశాను. దీనితో నువ్వు కోరుకున్నది ఏదైనా పొందవచ్చు. తరువాత అతను ఆమెను తీవ్రంగా చూస్తాడు. నా భార్యవై నాకు అప్పు తీర్చు. నాకు నువ్వు కావాలి నా జీవితాంతం. ఆమె నిరాకరిస్తుంది. అతని కళ్లలో కోపం మెరుస్తుంది. అతను బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. ఆమె ప్రతిఘటిస్తుంది. అకస్మాత్తుగా అతను ఆగిపోతాడు. నేను నిన్ను ఎప్పుడూ బలవంతం చేయాలనుకోలేదు అతను అంటాడు. అలా చేయడం నాకు చాలా అసహ్యం. అతను వెనక్కి అడుగు పెడతాడు. నేను నీకు సమయం ఇస్తాను. వెళ్ళు, నీ బాయ్ ఫ్రెండ్కు గుడ్ బై చెప్పు. తరువాత నా దగ్గరకు రా. మనం సంతోషంగా జీవిద్దాం. ఈలోగా హీరో దత్తత తండ్రి అతనికి కాల్ చేస్తాడు. వారు కలిసినప్పుడు తండ్రి అంటాడు, నా కూతురు ఇప్పుడే విదేశాల నుండి తిరిగి వచ్చింది. ఆమె నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. నాకు వేరే మార్గం లేదు. నేను నిన్ను అదుపు చేయాలనుకున్నాను, కాని నా కూతురు నిన్ను తీవ్రంగా కోరుకుంటుంది. హీరో చేదుగా నవ్వుతాడు. నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావు. ఇప్పుడు మళ్ళీ నన్ను అదుపు చేయడానికి భావోద్వేగాలు చూపిస్తున్నావా? అది పని చేయదు. నేను అప్పటికే మరొకరిని ప్రేమిస్తున్నాను. తండ్రి ముఖం చీకటి పడుతుంది. నీకు మా నియమాలు తెలుసు అతను చల్లగా అంటాడు. నువ్వు నా మాట ధిక్కరిస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ముందుకు అడుగు పెడుతుంది ఏడుస్తూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు లేకుండా జీవించలేను. నువ్వు నన్ను ఎందుకు అంగీకరించవు? హీరో తన చేతులు చాచుతాడు. మీరిద్దరూ నన్ను కొట్టాలనుకుంటున్నారా? రండి, నేను సిద్ధంగా ఉన్నాను. కోపంతో దత్తత తండ్రి కర్రతో అతన్ని కొడతాడు. హీరో తిరిగి పోరాడాడు. అతను ప్రతి దెబ్బను భరిస్తాడు నిశ్శబ్దంగా. తరువాత దృశ్యంలో నాయిక ఇంట్లో ఉద్రిక్తత నిండి ఉంది. ఆమె బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రుడు పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చారు. మనం ఇంకా ఆలస్యం చేయలేము వారు అంటారు. మేము త్వరలోనే వివాహాన్ని ఏర్పాటు చేస్తాం మరియు వారిని విదేశాలకు పంపిస్తాం. నాయిక తల్లి తల ఊపుతుంది. నేను నా కూతురిని అలా ఇచ్చేయను. ఆమెకు భద్రత కావాలి. నాకు ఒక ఇల్లు కావాలి. నాకు ఒక కారు కావాలి. అప్పుడే నేను ఈ పెళ్లికి అంగీకరిస్తాను. బాయ్ ఫ్రెండ్ అత్త బతిమాలుతుంది. మేము అన్నీ ఏర్పాటు చేస్తాం. కాని తల్లి నిరాకరిస్తుంది. లేదు, ఈ షరతులు లేకుండా పెళ్లి లేదు. నాయిక గడ్డ కడుతుంది. ఆమె కన్నీళ్లతో తన తల్లిని వేడుకుంటుంది. మనం చాలా కాలంగా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాము. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆమె తల్లి ఆమెను నిశ్శబ్దం చేస్తుంది. చాలు, నా నిర్ణయమే అంతిమమైనది. కొట్టబడి గాయాలతో వదిలివేయబడిన తరువాత హీరో ఒక కాల్ చేస్తాడు. అతని స్వరం నెమ్మదిగా ఉంది, బాధతో వణికిపోతోంది. వచ్చి నన్ను చూడు 5 నిమిషాల్లో అతను అంటాడు. నేను నిన్ను ఒక్కసారి చూడాలనుకుంటున్నాను. ఆ తరువాత నేను వెళ్ళిపోతాను. కాని నువ్వు రాకపోతే నేనే లోపలికి వస్తాను. భయం నాయికను ఆవహిస్తుంది. ఒకవేళ అతను నిజంగా లోపలికి వస్తే ఆలోచించకుండా ఆమె పరిగెత్తి బయటికి వెళుతుంది. అతను అప్పటికే అక్కడ ఉన్నాడు, గాయపడి రక్తస్రావంతో. ఆమెను చూసిన వెంటనే అతను ఆమెను తన చేతుల్లోకి తీసుకుంటాడు. గట్టిగా కౌగిలించుకుంటాడు. బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడు. ఆమె అతన్ని నెట్టేయడానికి కష్టపడుతుంది. అప్పుడే ఆమె ఫోన్ మోగుతుంది. అది ఆమె బాయ్ ఫ్రెండ్. హీరో ఫోన్ను లాక్కుంటాడు. వింటాడు. నేను అందరితో మాట్లాడాను బాయ్ ఫ్రెండ్ అంటాడు. అంతా సర్దుకుంది. మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం. హీరో కళ్ళు చీకటి పడతాయి. నాయిక వణికిపోతూ ఫోన్ను తిరిగి తీసుకుంటుంది. విను, ఆమె స్థిరంగా అంటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. నాకు త్వరలోనే పెళ్లి అవుతోంది. దయచేసి నన్ను మర్చిపో. ఆమె ఫోన్ పెట్టేస్తుంది మరియు దూరంగా నడుస్తుంది. తరువాత రోజు బాయ్ ఫ్రెండ్ అప్పటికే పెళ్లి కోసం అంతా ఏర్పాటు చేయడానికి రుణాలు తీసుకున్నాడు. అప్పుడే హీరో దాడి చేస్తాడు. అతను బాయ్ ఫ్రెండ్ను అప్పులిచ్చిన వారిని వెంటబెట్టుకుని వస్తాడు. వారు అతన్ని చుట్టుముడతారు. అతన్ని కొడుతూ తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తారు. నేను నీ దగ్గర డబ్బు తీసుకోలేదు. బాయ్ ఫ్రెండ్ ఏడుస్తాడు. ఇది లోను. నా దగ్గర డబ్బు ఉంటే
నేను ఎందుకు అప్పు తీసుకుంటాను? హీరో ప్రశాంతంగా ముందుకు అడుగు పెడతాడు. నువ్వు నా నుండి దయ ఆశిస్తున్నావా? నేను ఒక గ్యాంగ్స్టర్ను. నేను ఇది ఎందుకు చేస్తున్నానో నీకు బాగా తెలుసు. డబ్బు తిరిగి ఇచ్చే. అప్పుడు అతను చల్లగా నవ్వుతాడు. ఆమె త్వరలోనే ఇక్కడికి వస్తుంది. మరియు నేను ఆమెతో సంతోషంగా ఉంటాను. నీ కళ్ల ముందే నాయిక వస్తుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ను చూసి గడ్డ కడుతుంది. దెబ్బలు తగిలి రక్తస్రావంతో విరిగిపోయి దయచేసి వెళ్ళిపో అని అతను ఆమెకు గుసగుసలాడతాడు. హీరో ఆమె వైపు తిరుగుతాడు. నాకు చెప్పు అని అతను అడుగుతాడు. అతను నీకు ఎంత ముఖ్యం? ఆమె వెనక్కి తగ్గదు. అతను నాకు సర్వస్వం. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. ఆమె వేడుకుంటూ కన్నీళ్లు పెడుతుంది. దయచేసి అతన్ని వదిలేయ్. హీరో నెమ్మదిగా తల ఊపుతాడు. సరే, నేను అతన్ని పోనిస్తాను. తరువాత అతను నేరుగా ఆమె కళ్ళలోకి చూస్తాడు. కాని నువ్వు నాకు అంగీకరించాలి. నువ్వు నా తోడుగా ఉండాలి. ఎప్పుడూ. ఆమె స్వరం వణుకుతుంది. నువ్వు నన్ను ఏం చేయమంటావు? నేను ఏదైనా చేస్తాను. కేవలం అతన్ని వదిలేయ్. నాకు నువ్వు కావాలి. అతను సమాధానం ఇస్తాడు. ఇప్పుడే ఆమెకు వేరే మార్గం లేదు. ఆమె అంగీకరిస్తుంది. తరువాత ధైర్యం తెచ్చుకుని ఆమె కోపంగా అంటుంది. నువ్వు పిచ్చివాడివా? నువ్వు దీన్ని నీ మనుషుల ముందే చేయాలనుకుంటున్నావా? నీకు ఎంత అహంకారం? అతను నవ్వుతాడు. అవును, నేను మనిషిని కాదు. నిన్ను పొందడానికి నేను ఏదైనా చేస్తాను. అతను ఆమెను మంచం మీదకు తోస్తాడు. కాని అకస్మాత్తుగా అతను ఆగిపోతాడు. అతను వెనక్కి అడుగు పెడతాడు. సరే, అతను అంటాడు. నేను నీ బాయ్ ఫ్రెండ్ను విడుదల చేస్తాను. అతను ఆమెకు ఒక పత్రం ఇస్తాడు. కాని ముందు దీనిపై సంతకం చేయి. ఇది ఒక ఒప్పందం. 1 సంవత్సరం పాటు నువ్వు నా దానివి. 1 సంవత్సరంలో నేను నిన్ను నాతో ప్రేమలో పడేలా చేస్తాను. ఆమె చేతులు వణుకుతాయి. అంటే నువ్వు అన్నీ ప్లాన్ చేశావా? ఆమె ఏడుస్తుంది. అవును. అతను ఒప్పుకుంటాడు. ఎందుకంటే నాకు అవసరం ఉంది. నువ్వు అంగీకరిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాని నువ్వు ఆ అబ్బాయి కోసం నిన్ను నువ్వు అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఆమె సంతకం చేస్తుండగా ఆమె ముఖం నుండి కన్నీళ్లు కారుతాయి. నీలాంటి వ్యక్తి నుండి నేను ఎప్పటికీ తప్పించుకోలేను. ఆమె గుసగుసలాడుతుంది. అతను సున్నితంగా ఆ కాగితాన్ని తీసుకుంటాడు. చాలు, అతను మెల్లగా అంటాడు. నువ్వు సంతకం చేశావు. ఇక చింతించకు. నేను నీకు బాగా చూసుకుంటాను. తరువాత రోజు నాయిక ఇంటికి తిరిగి వస్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులు అప్పటికే అక్కడ ఉన్నారు. ఆమె తల్లి ఆమెను కొడుతుంది, అరుస్తూ, నీ కారణంగా మా అబ్బాయి జైల్లో ఉన్నాడు. నాయిక నిర్ఘాంతపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? నేను అతన్ని కాపాడాను. కాని ఆ మహిళ ఏడుస్తుంది. లేదు, ఇదంతా నీవల్లే జరిగింది. ఆమె తండ్రి కోపంగా అడుగు పెడతాడు. ఆమె మీ కొడుకు కోసం అన్నీ చేసింది. మరియు మీరు ఆమెను ఇలా చూస్తారా? విరిగిపోయి గందరగోళంలో నాయిక హీరో దగ్గరకు పరిగెత్తుతుంది. నువ్వు అడిగినదంతా నేను చేశాను. ఆమె ఏడుస్తుంది. అతను ఇంకా జైల్లో ఎందుకు ఉన్నాడు? హీరో ఆమెను ప్రశాంతంగా చూస్తాడు. నువ్వు అన్నీ చేశావు. నువ్వు చేయవలసినది తప్ప. నువ్వు నాతో ఉండాలి. ఆ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత నువ్వు ఇంటికి ఎలా వెళ్ళగలిగావు? మరియు అతను నాకు నచ్చలేదు. అతను నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి నాకు అతను జైల్లో ఉండాలి. ఆమె తన బాధను మింగుతుంది. నేను నీతో ఉంటే నువ్వు అతన్ని విడుదల చేస్తావా? ఆమె ముందుకు వంగి అతన్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అతను ఆమెను ఆపుతాడు. నాకు ఇప్పుడే ఏమీ వద్దు అతను అంటాడు. మనకు 2 రోజుల్లో పెళ్లి జరుగుతోంది. పెళ్లి తరువాత మిగతాదంతా వేచి ఉండవచ్చు. చివరికి పెళ్లి రోజు వస్తుంది. నాయిక వధువుగా అలంకరించబడి నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. అందంగా ఇంకా వణుకుతూ. మేకప్ ఆర్టిస్టులు ఆమెపై పని చేస్తున్నప్పుడు వారు తమలో తాము గుసగుసలాడుకుంటారు. ఆమె లాంటి ఒక సాధారణ అమ్మాయి అతన్ని ఎలా పెళ్లి చేసుకోగలుగుతుంది? అతను సగం నగరానికి యజమాని. అతను పూర్తిగా ఆమెతో ప్రేమలో పడ్డాడు.
నాయిక తన కళ్ళు దించుకుంటుంది. నిశ్శబ్దంగా అకస్మాత్తుగా హీరో ప్రవేశిస్తాడు. అతను అంతా విన్నాడు. అతను ఆమెను ప్రశాంతంగా చూస్తాడు. ఆమె నీతో ఏమి చెప్పింది? ఆమె భయంగా తల అడ్డంగా ఊపుతుంది. ఏమీ లేదు, ఆమె ఏమీ చెప్పలేదు. అతని కళ్ళు చీకటి పడతాయి. నేను అంతా విన్నాను అతను మెల్లగా అంటాడు. తరువాత ఒక చల్లని చిరునవ్వుతో అతను జత చేస్తాడు. కాబట్టి చెప్పు, మనం ఏం చెయ్యాలి? మనం ఆమె నాలుక కోయాలా లేదా ఆమె చేతిని? నాకు చెప్పు. నాయిక ముఖంలో భయం నిండుతుంది. వద్దు, దయచేసి. ఆమె గుసగుసలాడుతుంది. వదిలేయండి, వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని ఇంక చూడాలనుకోవడం లేదు. ఆమె కదలక ముందే అతను ఆమెను దగ్గరకు లాక్కుంటాడు. లోతుగా ఆధిపత్యంతో ముద్దు పెట్టుకుంటాడు. అదే సమయంలో ఒక అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్, అందరూ బయట ఎదురుచూస్తున్నారు. అతను ఆమె చెయ్యి పట్టుకుని పెళ్లి మండపానికి తీసుకువెళతాడు. సంగీతం గాలిలో నిండిపోతుంది. పువ్వులు ఎక్కడ చూసినా. కాని ఆమె ముఖం భయంతో నిండి ఉంది. నవ్వుగని అతను గుసగుసలాడతాడు. ఆమె ప్రయత్నిస్తుంది. ఆమె చేయలేదు. అకస్మాత్తుగా ఒక స్వరం ఆ క్షణాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అది ఆమె బాయ్ ఫ్రెండే. నాతో రా, అతను అరుస్తాడు. ఏం జరిగినా నేను నిన్ను చూసుకుంటాను. హీరో యొక్క హావభావం తక్షణమే మారుతుంది. అతను ఒక కర్రను పైకెత్తి అబ్బాయి మెడపై నొక్కుతాడు. నాయిక అరుస్తుంది మరియు అతన్ని ఆపుతుంది. దయచేసి. ఆమె ఏడుస్తుంది. నేను నీకు తగినదాన్ని కాదు. నన్ను వదిలేయండి. నేను అతనితో వెళ్ళాలనుకుంటున్నాను. హీరో దగ్గరకు వంగి అతని స్వరం పదునుగా ఉంటుంది. నువ్వు ఒప్పందంపై సంతకం చేశావు, అతను అంటాడు. అందుకే నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా బతికి ఉన్నాడు. నువ్వు ఇంకొక్క మాట మాట్లాడితే నన్ను పరీక్షించకు. అతను తలుపులు మూసివేయమని ఆదేశిస్తాడు. కన్నీళ్లతో నాయిక అంగీకరిస్తుంది. వివాహ ఆచారాలు పూర్తయ్యాయి. ఫోటోలు తీసే సమయంలో అతను మళ్లీ గుసగుసలాడతాడు. నవ్వు. ఆమె బలవంతంగా నవ్వుతుంది. ఆ క్షణంలో ఒక నిజం వెల్లడవుతుంది. బాయ్ ఫ్రెండ్ కుటుంబం అప్పటికే అంతా సెటిల్ చేయడానికి డబ్బు తీసుకుంది. వారు మళ్లీ వేడుకుంటారు. ఇది మళ్లీ జరగదని వారు ప్రమాణం చేస్తారు. మరింత డబ్బు చేతులు మారుతుంది. ప్రేమ అమ్ముడైపోయింది. నిశ్శబ్దంగా పెళ్లి తర్వాత వారు హీరో గదికి తిరిగి వస్తారు. అతను దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆమె దూరంగా జరుగుతుంది. అతను ఆమె భయాన్ని గమనిస్తాడు. చింతించకు, అతను నెమ్మదిగా అంటాడు. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు విశ్రాంతి తీసుకో. నేను పక్క గదిలో పడుకుంటాను. మరియు అతను వెళ్ళిపోతాడు. గదిలో ఒంటరిగా నాయిక ఏదో కదులుతున్నట్లు గమనిస్తుంది. ఒక పాము. ఆమె అరుస్తుంది. అందరూ లోపలికి పరిగెత్తుకు వస్తారు. హీరో కూడా పరిగెత్తుతాడు. భయపడి ఆమె నేరుగా అతని వద్దకు పరిగెత్తుతుంది. అతని నడుమును పట్టుకుని తన ముఖాన్ని అతనిపై దాచుకుంటుంది. అతను సున్నితంగా ఆమెను పట్టుకుంటాడు. రక్షణగా ప్రతి చోట తనిఖీ చేయండి అని అతను ఆదేశిస్తాడు. అందరూ గదిని వెతుకుతున్నప్పుడు అతను నెమ్మదిగా ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని మరియు తన గదిలోకి తీసుకువెళతాడు. చివరకు హీరో ఆమెను తన గదిలోకి తీసుకువచ్చాడు. అది ఎప్పుడూ ప్రమాదం కాదు. అది ఎల్లప్పుడూ అతని ప్రణాళిక. ఆమె లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆమెకు అంతా అర్థమైంది. అతన్ని చూస్తూ ఆమె మెల్లగా అడిగింది, కాబట్టి ఇది నీ ప్రణాళిక అంతా? అతను కాదనలేదు. అవును అని అతను సమాధానం ఇచ్చాడు. నేను చాలా కాలం వేచి ఉన్నాను. నువ్వు చాలా ఆలస్యం చేశావు మరియు నేను ఇంకా వేచి ఉండలేకపోయాను. అతను దగ్గరగా వచ్చాడు. ఆమె ఎప్పుడూ కోరుకోని ఒక శృంగారాన్ని ప్రారంభించాడు. ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించింది, కాని భయం ఆమెను వెనక్కి లాగింది. అతని మాటలు తీవ్రంగా తాకాయి. ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా ఒక బెదిరింపు. వేరే మార్గం లేక ఆమె తన విధికి లొంగిపోయింది. తరువాత ఉదయం ఒక కాల్ అంతా మార్చేసింది. ఆమె స్నేహితురాలు వారి కాలేజీ గ్రాడ్యుయేషన్ వేడుక గురించి ఆమెకు తెలియజేసింది. ఆమె సంకోచంగా హీరోను అనుమతి అడిగింది. అతను అంగీకరించాడు, కాని ఒక షరతుతో. అతని మనుషులు ఆమెను అనుసరిస్తారు. అదే సమయంలో ఇంట్లో ఒక పనిమనిషి ఫోన్లో నెమ్మదిగా ఒకరికి
అట్టేటిచ్చింది. నాయిక గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కు వెళ్ళింది. వేడుకలో సంతోషం కొద్ది క్షణాలే నిలిచింది. ఎవరో ఆమెను వేధించారు, అవమానించారు, మరియు ఆమెను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టారు. ఆమెకు ఈత రాదు. అప్పుడే హీరో వచ్చాడు. రెండో ఆలోచన లేకుండా అతను దూకి ఆమెను కాపాడాడు. కాని అప్పటికే ఆమె స్పృహ తప్పిపోయింది. కోపం అతన్ని ఆవహించింది. సంబంధిత వ్యక్తులందరినీ వెంటనే అరెస్టు చేశారు. విచారణ తర్వాత అతను ఆమెను ఇంటికి తీసుకువచ్చి చూసుకున్నాడు. అయినా కూడా అతను హద్దులు దాటాడు. ఆమె అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. అలసిపోయి మరియు విరిగిపోయి కాని ఆమె బలం విఫలమైంది. తరువాత ఉదయం నిజం బయటపడింది. అంతా సోనియానే లాన్ చేసిందని హీరో కనుగొన్నాడు. నాయిక మేల్కొన్నప్పుడు ఆమె ఊహించనిది చూసింది. ప్రేమగా హీరో తయారు చేసిన సూప్ ఆమె మంచం పక్కన ఉంచబడింది. నెమ్మదిగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె గుండె మృదువుగా మారడం ప్రారంభించింది. కోపంతో హీరో సోనియా ఇంటిపై దాడి చేశాడు. నువ్వు ఇది ఎందుకు చేశావు అని అతను డిమాండ్ చేశాడు. సోనియా కాదనలేదు. అవును, ఆమె అంది. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశావు. ఆమెను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను ఆమెను నాశనం చేశాను. కోపంతో అంధుడై హీరో ఆమెను కొట్టాడు మరియు మళ్లీ నాయిక దగ్గరకు రాకూడదని హెచ్చరించాడు. కాని సోనియా ఇంకా చేయాల్సింది ఉంది. ఆమె రహస్యంగా నాయికను కలిసింది. నీకు కావాల్సింది చెప్పు మరియు వెళ్ళు, నాయిక చల్లగా అంది. సోనియా నవ్వింది. నువ్వు అతన్ని ప్రేమించడం లేదు. అతను నిన్ను బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నాడు. అతను నీ బాయ్ ఫ్రెండ్ను జైల్లో పెట్టాడు మరియు అక్కడ అతన్ని చంపడానికి మనుషులను కూడా ఏర్పాటు చేశాడు. ఆమె ఒక రికార్డింగ్ను ప్లే చేసింది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఏడుస్తూ సహాయం కోసం వేడుకుంటూ. నాయిక గుండె ముక్కలైపోయింది. నేను చెప్పినట్లు నువ్వు చేస్తే, సోనియా కొనసాగించింది, నేను నిన్ను మరియు నీ బాయ్ ఫ్రెండ్ను కాపాడుతాను. కాని నిజం మరింత చీకటిగా ఉంది. బాయ్ ఫ్రెండ్ ఇంకా బతికే ఉన్నాడు మరియు సోనియా అతనితో కలిసి అంతా ప్లాన్ చేసింది. ఆ రాత్రి హీరో ఇంటికి తిరిగి వచ్చాడు. నాయిక అతని ముందు నిలబడింది. అందంగా అలంకరించబడి రూపాంతరం చెంది ఎదురుచూస్తూ. అతను ఆశ్చర్యపోయాడు. నీకు ఇది ఇంతకు ముందు ఎప్పుడూ నచ్చలేదు. ఏదో వింతగా అనిపిస్తోంది. ఆమె మెల్లగా నవ్వింది. మిగతా జీవితమంతా నేను నీతో జీవించాలని నేను గ్రహించాను. విధిని ఎందుకు ఎదిరించాలి? నేను అన్నింటినీ అంగీకరించాను, నిన్ను కూడా. ఆమెలో వచ్చిన ఆకస్మిక మార్పు అతనికి అర్థం కాలేదు. ఎవరూ గమనించకుండా ఆమె అతని పానీయంలో ఏదో కలిపింది. అతను దాన్ని తాగాడు మరియు కుప్పకూలిపోయాడు. ఆమె కళ్లలో కన్నీళ్లు నిండాయి. నేను ఇది చేశాను. ఆమె గుసగుసలాడింది. నేను వెళుతున్నాను. నువ్వు మారతావని నేను అనుకున్నాను, కాని నువ్వు ఎప్పుడూ మారలేదు. నువ్వు ఇంకా నా బాయ్ ఫ్రెండ్ను ఎందుకు హింసిస్తున్నావు? స్పృహలో ఉండడానికి పోరాడుతూ హీరో అన్నాడు. నేను అతనికి ఏమీ చేయలేదు. నేను ఒట్టు. నువ్వు నాకు ఏమి ఇచ్చావు? నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు? దయచేసి వచ్చి నాకు అంతా చెప్పు. కాని ఆమె తల అడ్డంగా ఊపింది. నేను అంతా చూశాను. నా బాయ్ ఫ్రెండే నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పడు. నేను వెడుతున్నాను మరియు నువ్వు నన్ను ఆపలేవు. ఆమె పరిగెత్తింది. అతని కాల్స్ను పట్టించుకోలేదు. అతని బాధను పట్టించుకోలేదు మరియు రాత్రి చీకటిలో మాయమైపోయింది. సోనియా ఆమెకు మళ్లీ కాల్ చేసింది. నిర్జన ప్రదేశానికి రమ్మని అడిగింది. ఆమెకు ఒక వాగ్దానం చేసింది. నేను నీ బాయ్ ఫ్రెండ్ను జైలు నుండి విడిపించి అక్కడికి తీసుకువస్తాను. ఆమె మాటలను నమ్మి నాయిక వెళ్ళింది. కాని ఆమె ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఎవరూ లేరు. బదులుగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కనిపించారు. సోనియా ఏర్పాటు చేసిన మనుషులు. వారు నెమ్మదిగా దగ్గరవుతున్నప్పుడు భయం ఆమెను చుట్టుముట్టింది. వణుకుతున్న చేతులతో ఆమె సహాయం కోసం హీరోకు కాల్ చేసింది. కాని అతను స్పృహ తప్పి ఉన్నాడు. అయినా ప్రేమ బలం కోసం వేచి ఉండదు. బాధలో అతను స్పృహ తిరిగి పొందడానికి తనను తాను గాయపరుచుకున్నాడు మరియు
ఆమె వైపు పరిగెత్తాడు. సరిగ్గా సమయానికి అతను ఆమెను రక్షించాడు. ఆమె కళ్లనుండి కన్నీళ్లు ప్రవహించాయి. దయచేసి నన్ను క్షమించు, ఆమె ఏడ్చింది. నేను చిక్కుకున్నాను. సోనియా నన్ను మరియు నా బాయ్ఫ్రెండ్ను కాపాడుతానని వాగ్దానం చేసింది. అందుకే నేను ఆమెను నమ్మాను. కాని నాకు చెప్పు, నువ్వు ఇంకా నా బాయ్ఫ్రెండ్ను ఎందుకు హింసిస్తున్నావు? ఆమె మాటలు అతని సహనాన్ని కోల్పోయేలా చేశాయి. ఏమిటి? అతను గర్జించాడు. నాకు అబద్ధం చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? నువ్వు నన్ను ఒక మూర్ఖుడివి అనుకుంటున్నావా? ఆమెను ఈడ్చుకుంటూ అతను నేరుగా సోనియా వద్దకు వెళ్ళాడు. నువ్వు ఆమెకు ఇది ఎందుకు చేశావు? అతను డిమాండి చేశాడు. నువ్వు ఆమెను చంపడానికి మనుషులను ఎందుకు పంపావు? సోనియా చేదుగా నవ్వింది. అవును, నేను చేశాను. ఆమె ఒప్పుకుంది. ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమించాను. ఆమె నీ దగ్గర ఉండడాన్ని నేను భరించలేకపోయాను. ఆమెను విడిచిపెట్టు, నాతో ఉండు. అతని హెచ్చరిక చల్లగా మరియు అంతిమంగా ఉంది. మళ్ళీ ఎప్పుడూ నా భార్య దగ్గరకు రావద్దు. అప్పుడే సోనియా తండ్రి వచ్చాడు. హీరో స్వరం అధికారంతో ప్రతిధ్వనించింది. ఆమె నా భార్య. ఎవరైనా ఆమెను తాకడానికి ధైర్యం చేస్తే నేను వారిని నాశనం చేస్తాను. గుర్తుంచుకోండి. అతను నాయికను ఇంటికి తీసుకువచ్చాడు. కాని ప్రేమ క్రూరత్వంగా మారింది. అతను తన కోరికను ఆమెపై బలవంతం చేశాడు. ఒక బిడ్డను డిమాండ్ చేశాడు. ఆమె ప్రతి శ్వాసతో ప్రతిఘటించింది. నేను ఎప్పుడూ నీ బిడ్డను కనను. మీలాంటి వ్యక్తుల నుండి, గ్యాంగ్స్టర్లు, నేరగాళ్ల నుండి నాకు బిడ్డ వద్దు. ప్రతిరోజు ఆమె అతనితో పోరాడింది. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను మా అమ్మ నాన్నలను చూడాలనుకుంటున్నాను. అతను వారిని ఒక వీడియో కాల్లో ఆమెకు చూపించాడు. ఒక విలాసవంతమైన భవనం లోపల సురక్షితంగా ఉంచబడ్డారు. భయపడి ఆమె అతన్ని వేడుకుంది. దయచేసి మా అమ్మ నాన్నలను బాధ పెట్టవద్దు. నువ్వు చెప్పినట్లు నేను ఏదైనా చేస్తాను. అప్పుడు ఆమె తండ్రి నిజం చెప్పాడు. నీ బాయ్ ఫ్రెండ్ మరియు అతని తల్లిదండ్రులు అతని దగ్గర డబ్బు తీసుకున్నారు. వారు నిన్ను ఈ పెళ్లికి అమ్మేశారు. వారు మంచి వ్యక్తులు కాదు. ఆమె గుండె ఆగిపోయింది. నీ బాయ్ ఫ్రెండ్ను డబ్బు ఫోర్జరీ కోసం అరెస్టు చేశారు. నీ భర్తకు దీనితో సంబంధం లేదు. నిజం బాధ కంటే లోతుగా మండించింది. తరువాత రోజు ఆమె ఆసుపత్రికి వెళ్ళింది. రిపోర్ట్ ఆమె జీవితాన్ని మార్చింది. ఆమె గర్భవతి. ఆ సరిగ్గా అదే క్షణంలో ఆమె ఫోన్ మోగింది. అది ఆమె బాయ్ ఫ్రెండే. జైలు నుండి విడుదలయ్యాడు. నేను నీకు ఒకటి చెప్పాలి, అతను అన్నాడు, గందరగోళంలో విరిగిపోయి తనలో ఒక జీవిని మోస్తూ. ఆమె అతన్ని కలవడానికి వెళ్ళింది. ఆమె అతని వైపు చూసి మెల్లగా అడిగింది, నిన్ను కలవడానికి ఎవరైనా జైలుకు వచ్చారా? అతను సంశయించి తరువాత తల ఊపాడు. అవును, సోనియా అనే మహిళ. ఆమె నన్ను కొన్ని ఆడియో మరియు వీడియో రికార్డు చేయమని అడిగింది. నాకు ఎందుకు తెలియదు కాబట్టి నేను చేశాను. ఆ క్షణంలో అంతా స్పష్టమైంది. ఇది ఎప్పుడూ హీరో ప్రణాళిక కాదు. ఇది మొదటినుంచి సోనియా పన్నిన ఉచ్చు. అపరాధభావం మరియు పశ్చాత్తాపంతో ఆమె గుండె పగిలిపోయింది. ఆమె బాయ్ఫ్రెండ్ అప్పుడు నవ్వి అన్నాడు, ఇంటికి రా, కాఫీ తాగుదాం. ఆమె నిరాకరించక ముందే అతను జత చేశాడు, మా అమ్మ రాత్రి భోజనం తయారు చేసింది. మనం ఈ రాత్రి ఈ నగరాన్ని వదిలి వెళుతున్నాము కాబట్టి చివరిసారిగా కలిసి భోజనం చేద్దాం. అతన్ని నమ్మి ఆమె వెళ్ళింది. ఆమె తల్లి ఆమెను ఆప్యాయంగా స్వాగతించింది. ఆమెకు ఒక గ్లాసు నీళ్లు ఇచ్చింది. ఆమెకు తెలియదు దానిలో ఏదో కలిపారు. ఆమె తల తిరగడం ప్రారంభించినప్పుడు ఆమె బాయ్ఫ్రెండ్ స్వరం చల్లగా మారింది. నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించాను అతను అన్నాడు. కాని ఇప్పుడు నువ్వు అతని దానివి మరియు నువ్వు అతని బిడ్డతో గర్భవతివి. ఆమె కళ్లలో కన్నీళ్లు నిండాయి. నేను చేసినదంతా నీకోసమే ఆమె బదులిచ్చింది. మరియు నువ్వు నాకు ఇలా తిరిగి ఇస్తావా? నన్ను అవమానించి నీ మాటలతో నన్ను బాధపెట్టి అతని ప్రేమ దాని నిజమైన ముఖాన్ని వెల్లడించింది. అతను తన ఫోన్ను తీసుకుని హీరోకు కాల్ చేశాడు. నీ భార్య నా దగ్గర ఉంది. అతను నవ్వాడు. నేను ఫోటోలు, వీడియోలు మరియు వాటిని
ప్రతిచోట అప్లోడ్ చేస్తాను. హీరో స్వరం కోపంతో వణుకుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు చెప్పు. ఇంట్లోపల బాయ్ ఫ్రెండ్ ఆమెను ఒక గదిలోకి లాగి తలుపు లాక్ చేశాడు మరియు ప్రతి హద్దును దాటాడు. అకస్మాత్తుగా తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. హీరో అక్కడ నిలబడ్డాడు. అతను కదలక ముందే బాయ్ ఫ్రెండ్ ఒక కత్తిని తీసుకున్నాడు మరియు ఆమె మెడపై నొక్కాడు. మరొక్క అడుగు ముందుకు వేస్తే అతను హెచ్చరించాడు, ఆమె చనిపోతుంది. ఆమె శ్వాస ఆగిపోయింది. గది నిశ్శబ్దంగా మారింది. ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ. జీవితం మరియు మరణం మధ్య ఒక బ్లేడ్. బాయ్ ఫ్రెండ్ చల్లగా నవ్వాడు మరియు నేరుగా హీరో వైపు చూశాడు. మోకరిల్లు అతను ఆదేశించాడు. హీరో ప్రతిస్పందించక ముందే అతను ఆమెను బాధపెట్టడం మొదలుపెట్టాడు ఉద్దేశపూర్వకంగా. హీరో దగ్గరగా వచ్చాడు నిర్భయంగా. కాని అకస్మాత్తుగా ఒక కత్తి మెరిసింది. ఆ బ్లేడ్ హీరోను తాకింది. ఆ క్షణంలో గార్డులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అల్లకల్లోలం చెలరేగింది. హీరో ఆమెను రక్షించి ఇంటికి తీసుకువచ్చాడు. రక్తస్రావంతో విరిగిపోయి బాధలో అతను మళ్లీ నియంత్రణ కోల్పోయాడు. అతను బలవంతంగా ఆమె ప్రేమను పొందడానికి ప్రయత్నించాడు. ఆమె ఏడ్చింది, దయచేసి ఇది చెయ్యవద్దు. కాని భయం ఆమె పెదవులను మూసివేసింది. ఆమె అతనికి ఆ నిజం చెప్పలేకపోయింది, ఆమె గర్భవతి అని. అతను ఇంకా ఒక క్రూరమైన గ్యాంగ్స్టర్ అని ఆమె నమ్మింది. అకస్మాత్తుగా ఆమె శరీరం స్పందించడం ఆపింది. ఆమె స్పృహ తప్పింది. భయపడిన హీరో ఆమెను ఆసుపత్రికి పరిగెత్తించాడు. డాక్టర్ కోపంగా విస్ఫోటనం చెందాడు. నువ్వు ఎలాంటి మనిషివి? ఒక గర్భిణీ స్త్రీ పట్ల నువ్వు అంత కఠినంగా ఎలా ఉండగలవు? సమయం ఆగిపోయింది. గర్భిణి అని హీరో గుసగుసలాడాడు. షాక్ ఆనందంగా మారింది. మొదటిసారి అతని కళ్లలో ఒక చిరునవ్వు కనిపించింది. ఒక వారసుడిని జరుపుకుంటున్న రాజులా అతను ఆ వార్తను తన మనుషులతో పంచుకున్నాడు. ఆ రోజు నుండి అంతా మారిపోయింది. అతను స్వయంగా ఆమెకు ఆహారం తీసుకువచ్చాడు. తన చేతులతో ఆమెకు తినిపించాడు. ఒక నీడలా ఆమెను చూసుకున్నాడు. అయినా ఆమె అతన్ని నమ్మలేదు. ఒకరోజు ఆమె తన తల్లికి కాల్ చేసింది. అప్పుడే ఆమెకు నిజం తెలిసింది. అతను ప్రతిరోజూ ఆమె తల్లికి కాల్ చేసేవాడు. ఆమెకు ఏ ఆహారం మంచిదో అడిగేవాడు. ఆమెను బాగా చూసుకోవడానికి తన అత్త నుండి వంట నేర్చుకునేవాడు. ఆమె గుండె మృదువుగా మారింది. కాని నొప్పి ఇంకా అక్కడ జీవించి ఉంది. నువ్వు ఇదంతా నన్ను బలవంతం చేశావు కాబట్టే చేశావు ఆమెనంది. కాని నువ్వు ఒక్కసారి కూడా క్షమించమని అడగలేదు. అతను కన్నీటి పర్యంతమయ్యాడు. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు, నన్ను అంగీకరించు. ఇప్పటినుండి నేను నీతో మంచిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. త్వరలోనే అతని దత్తత తండ్రి ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. వారిని ఒక జంటగా అంగీకరించడానికి వారు కలిసి వెళ్లారు. పార్టీలో ప్రజలు ఆమెను ఎగతాళి చేశారు. ఆమె ఒక పేద కుటుంబం నుండి వచ్చింది. హీరో వచ్చాడు. నిశ్శబ్దం అలుముకుంది. ఆమె నా సర్వస్వం అని అతను ప్రకటించాడు. మరియు ఆమెను అగౌరవపరచడానికి నేను ఎవరినీ అనుమతించను. అతను ఆమెను కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. గర్వంగా ఆమెపై తన హక్కును ప్రకటించాడు. కాని సోనియా ఇంకా చేయాల్సింది ఉంది. అతన్ని ప్రలోభపెట్టడానికి ఆమె మరొక మహిళను ఏర్పాటు చేసింది. తలుపు లాక్ చేసింది. హీరో ఆ అమ్మాయిని కొట్టాడు మరియు ఆమెను తోసేశాడు. కాని సోనియా అప్పటికే అతని పానీయంలో ఏదో కలిపింది. తలుపు బయట నాయిక వింత శబ్దాలు విన్నది. అప్పుడే హీరో తండ్రి చల్లగా అన్నాడు, మా కుటుంబంలో ఇది మామూలే. అతను ఒక గ్యాంగ్స్టర్. నువ్వు సర్దుకుపోవాలి లేదా విడాకులపై సంతకం చేసి వెళ్ళిపోవాలి. ఆమె గుండె ముక్కలైపోయింది. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది. కొద్ది క్షణాల తరువాత హీరో స్పృహ తిరిగి పొందాడు. ఆ ఉచ్చును గ్రహించి అతను తనను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన మహిళను కొట్టాడు మరియు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. అప్పుడు నిజం అతన్ని తాకింది. సోనియా మళ్లీ నాయికను కిడ్నాప్ చేసింది. ఈసారి సోనియా వీల్చైర్లో ఉంది. ఆమె ద్వేషం ఇంకా సజీవంగా ఉంది. హీరో
అక్కడికి పరిగెత్తాడు. అతను వేడుకున్నాడు, దయచేసి ఆమెను బాధపెట్టవద్దు. నీకు ఏమి కావాలో చెప్పు. వారు ఏదైనా చేయకముందే గార్డులు వారిని చుట్టుముట్టారు. సోనియా మరియు ఆమె తండ్రి నిస్సహాయంగా మారారు. నాయిక అతని వైపు పరిగెత్తింది మరియు అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. మొదటిసారి ఆమె సురక్షితంగా భావించింది. ఆ వెంటనే రోజు హీరో తన పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్కు వెళ్ళాడు. అతని గార్డులు నమ్మలేక చూశారు. వారి క్రూరమైన బాస్ మారిపోయాడు. ఆమె స్నేహితురాలు సందర్శించింది. ఆమె నవ్వి బిడ్డ కదలికలను చూపించింది. అకస్మాత్తుగా నొప్పి. నెలలు గడిచాయి. 6 నెలల తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కాని హీరో అక్కడ లేడు. అతను జైల్లో ఉన్నాడు. అతను ఓడిపోయాడు కాబట్టి కాదు, కాని అతను ఆమె కోసం ఒక మంచి వ్యక్తిగా మారడానికి ఎంచుకున్నాడు. కాబట్టి అతను తనను తాను అప్పగించుకున్నాడు. ఆమె కోసం ఒక మంచి వ్యక్తిగా మారడానికి. ఆమె అతని కోసం వేచి ఉంది. ప్రతిరోజూ వారు ఫోన్లో మాట్లాడుకున్నారు. నవ్వుతూ ఆశతో స్వస్థత పొంది అతను లోపల శుభ్రమైన జీవితం జీవించాడు. మరియు ప్రేమ చివరికి నొప్పి లేకుండా శ్వాసించడం ఎలాగో నేర్చుకుంది. ఇప్పుడు నా ప్రేక్షకులకు ఒక మాట. ఈ కథ విషపూరితమైన ప్రేమను చూపిస్తుంది. నియంత్రణ, భయం మరియు బాధతో నిండిన ప్రేమ. దీన్ని చూడాలి, అనుభూతి చెందాలి, ఒక నాటకంగా ఆస్వాదించాలి. కానీ నిజ జీవితంలో ఎప్పుడూ అనుసరించకూడదు. ప్రేమ స్వస్థత చేకూర్చాలి, బాధ పెట్టకూడదు. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మరొక కథతో. అప్పటి వరకు బై.